ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను. దోస్ హూమ్ ఐ లవ్ ఐ రెబ్యూక్ అండ్ డిసిప్లిన్. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళ విప్పి మీ మీద కృమరించునుగాక. ప్రియ దేవుని జనాంగమా, ఈ నూతన దినములో దేవుడు ప్రత్యేకమైన రీతిలో నీతో మాట్లాడుతున్నాడు. ఒక శిల్పి రాయిని గట్టిగా దెబ్బలు కొడుతున్నాడు అంటే ఆ రాయిని పాడు చేయాలని కాదు సుమా, దానిలో ఉన్న అందమైన శిల్పాన్ని బయటకు తీయడానికే. మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఎదురయ్యే కష్టాలు, దేవుని గద్దింపులు మనల్ని ఇబ్బంది పెట్టొచ్చు. కానీ గుర్తుంచుకోండి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే నిన్ను సరిచేస్తున్నాడు, సరిదిద్దుతున్నాడు. ఒక తండ్రి తన బిడ్డ తప్పుదారిలో వెళ్తుంటే చూస్తూ ఊరుకోలేడు కదా. ఈరోజు మన జీవితంలోని శోధనల వెనక ఉన్న దేవుని ప్రేమను, మారు మనసు యొక్క ప్రాముఖ్యతను ఈ ఉదయకాల ధ్యానంలో మనం తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. చివరిలో మన తప్పులను ఒప్పుకుంటూ ఆయన కృప కోసం మనం ప్రత్యేకమైన ప్రార్థన చేయబోతున్నాం. నిన్ను ప్రేమించు దేవుడు ఈ నూతన దినం తన అద్భుతమైన వాగ్దానంతో నిన్ను దర్శిస్తున్నాడని జ్ఞాపకం చేసుకుంది. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నానన్న మాట యేసు ప్రభు స్వయంగా లవొదికీయ సంఘానికి చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఆ సంఘము వెచ్చగా కాక చల్లగా కాక నులివెచ్చగా ఉన్నది. దేవుడు మనల్ని వదిలిపెట్టేయచ్చు, కానీ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే గద్దిస్తున్నాడు. గద్దించడం అంటే మన తప్పును మనకు గుర్తు చేయటం, శిక్షించడం అంటే మనల్ని క్రమశిక్షణలో పెట్టడం. ఇది కోపంతో చేసే పని కాదు సుమా, మన ఆత్మ రక్షణ కొరకు చేసేటటువంటి కార్యమని గ్రహించాలి. దేవుని గద్దింపులో ఉన్న 3 గొప్ప సత్యాలను మనం ఈ వాగ్దానాన్ని విశ్లేషణ చేస్తూ నేర్చుకుందాం. మొదటిది ప్రేమకు నిదర్శనం. దిస్ ఈజ్ ఎవిడెన్స్ ఆఫ్ లవ్. ఎవరైనా తప్పు చేస్తుంటే మనకు సంబంధం లేని వారిని మనం పట్టించుకోం, కానీ మన సొంత బిడ్డ అయితే ఖచ్చితంగా ఆపుతాం, ఇది సరికాదు అని. దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు అంటే నీవు ఆయన సొంత బిడ్డవని, ఎంతో నిన్ను ప్రేమిస్తున్నాడని అర్థం. నీవు ఆయనకు కావలసిన వ్యక్తివి కాబట్టి, ఆయన దృష్టిలో శ్రేష్టమైన వానివి కాబట్టి ఆయన నీ విషయంలో శ్రద్ధ చూపిస్తున్నారు అని మనం గ్రహించాలి, తెలుసుకోవాలి. రెండవది మారు మనసుకు ఆహ్వానం. ఇట్స్ ఎ కాల్ టు రిపెంటెన్స్. గద్దింపు తర్వాత దేవుడిచ్చే సలహా ఏంటంటే ఆసక్తి కలిగి మారు మనసు పొందుము అని. అంటే మన తప్పును తెలుసుకొని వెంటనే వెనక్కి మరలాలి. మారు మనసు అనేది ఒక భారమైన పని కాదు సుమా, అది దేవుని దగ్గరకు వెళ్ళే ఒక గొప్ప అవకాశం. నీ మార్గాలు దేవునికి యోగ్యమైనవిగా ఉన్నవా లేదో నువ్వు పరీక్షించుకొని వాటిని విడిచి ఆయన సిద్ధపరిచిన దీవెనకరమైన మార్గములోనికి నువ్వు తిరగవలసిన వానివిగా ఉన్నావు. మూడవదిగా నిన్ను మెరుగుపరచటానికే శిక్ష. ప్రూనింగ్ ఫర్ గ్రోత్. ఒక తోటమాలి చెట్టును కత్తిరిస్తే అది చనిపోవాలని కాదు కదా, ఇంకా ఎక్కువగా ఫలించాలని. నీ జీవితంలో దేవుడు కొన్నిటిని కత్తిరిస్తున్నాడు అంటే నీవింకా గొప్పగా ఫలించాలని ఆయన ఉద్దేశం. ఆ శిక్ష వెనక ఒక అద్భుతమైన ఆశీర్వాదము దాగి ఉన్నదని మనం తెలుసుకోవాలి. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ వాక్యపు వెలుగులో, ఈ హెచ్చరిక వెలుగులో, ఈ దీవెన వెలుగులో దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో అర్థం చేసుకుంటూ మన జీవితాన్ని ఒక్కసారి పరీక్ష చేసుకుంటూ నిశ్శబ్దముగా ఆలోచన చేయండి. మీ జీవితంలో ఎదురయ్యే గద్దింపులను చూసి మీరు దేవుని మీద కోప్పడుతున్నారేమో, విసుక్కుంటున్నారేమో, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఫిర్యాదు చేస్తున్నారేమో. మనం చాలాసార్లు దేవుని శిక్షను ద్వేషిస్తాం, కానీ అది మనల్ని ప్రమాదము నుండి కాపాడుతుంది అని గ్రహించలేం.
గద్దింపును స్వీకరించే వినయం మనలో తక్కువగా ఉంది. ఆ అహంకారాన్ని ఈ దినమేను విడిచిపెట్టేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని గద్దింపు నీకు వినిపించినప్పుడు అది నీ మేలు కోసమే అని నమ్ము. నిన్ను పడగొట్టడానికి కాదు, అది నిన్ను నిలబెట్టడానికి ఆయన సరిదిద్దుతున్నాడని గ్రహించు. ఈరోజు మీ జీవితంలో దేవుడు ఏ విషయంలో మిమ్మల్ని హెచ్చరిస్తున్నారో గమనించండి. అది ఒక అలవాటు కావచ్చు, ఒక తప్పుడు ఆలోచన కావచ్చు, మరేదైనా కావచ్చు. నీ మొండితనము వదిలి ఆసక్తితో దేవుని వైపు తిరగండి. నువ్వు లోబడటంలోనే నీకు గొప్ప విజయము ఉన్నది సుమా. ఉదయకాల సమయం దేవుని క్రమశిక్షణను మీరు ప్రేమతో స్వీకరించటానికి సిద్ధంగా ఉంటే, నీవెవరైనా, నీ పరిస్థితి ఏదైనా, నీవు సిద్ధమైతే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో లార్డ్ లీడ్ మీ ఇన్ యువర్ వే అని టైప్ చేయండి. మీ విధేయతను నిన్ను ప్రేమించే దేవునికి చాటి చెప్పండి. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నువ్వెవరివైనా, నీ పరిస్థితి ఏదైనా, నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉన్నా, అనిశ్చితి కలిగిన నేపథ్యంలో ఉన్నా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒకవేళ దేవుని నుండి దూరంగా వెళుతున్నావేమో, లోకపు ఆకర్షణలో పడిపోయి నులివెచ్చని స్థితిలో ఉండిపోయేవేమో, ఇదిగో ఆయన ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టే గద్దిస్తున్నాను సుమా అని చెప్తున్నాడు. ఇప్పుడే ఆయన పాదాల దగ్గరికి రండి. ఆయన నిన్ను క్షమించి నూతన బలముతో ఆయన నింపగలడు. గొప్ప దీవెన స్వతంత్రించుకునేలాగిన ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మాతో మీరు సూటిగా మాట్లాడారు. నీ గద్దింపులో ఉన్న అపారమైన ప్రేమ కొరకు నాయనా మీకు వందనాలు. ఈ సందేశం వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి, వారిని తాకండి. వారి తప్పులను సరిదిద్దుకొని ఆసక్తితో నీ వైపు తిరిగే మారు మనస్సు దయచేయమని, నీవిచ్చే క్రమశిక్షణను వారు సంతోషముగా స్వీకరించి నీకిష్టమైన బిడ్డలుగా జీవించటానికి సహాయము దయచేయమని, సకల మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.